ప్రతి బడ్జెట్ ముందు ఇండియన్ మిడిల్ క్లాస్ వర్గంలో ఒకే రకమైన ఆలోచన విధానం కనిపిస్తుంది. ఈసారైనా ట్యాక్స్ ఫైలింగ్ సులభం అవుతుందా? డాక్యుమెంట్ల పని, నోటీసులు గందరగోళం తక్కువ అవుతాయా? నిజానికి ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించే బాధ్యతను ఎవరూ తప్పించుకోవాలని అనుకోవడం లేదు. కానీ ఆ బాధ్యత అర్థం కాని డాక్యుమెంట్లు, మారుతున్న నిబంధనల మధ్య భయంగా మారకూడదన్నదే ఉద్యోగులు, మధ్యతరగతి కోరుకుంటుంది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్కు ముందు ఈ ఆశలు మరింత గట్టిగా వినిపిస్తున్నాయి. వన్ నేషన్ వన్ ఐటీఆర్ నుంచి టీడీఎస్ వ్యవస్థ మార్పుల వరకు, ఎయిర్ పొల్యూషన్ను ట్యాక్స్ పాలసీలతో ఎదుర్కోవాలన్న ప్రతిపాదనల వరకు ఈసారి డిమాండ్లు సాధారణ రాయితీల కన్నా పెద్దవిగా మారాయి. ఇంతకీ ఇవి నిజంగా అమలయ్యే సంస్కరణలా? నిర్మలమ్మ ఏం చేయనున్నారు? బడ్జెట్ 2026పై మధ్యతరగతి ఆశల్లో మొదటి పెద్ద అంశం వన్ నేషన్ వన్ ఐటీఆర్ ఫారం. ప్రస్తుతం 7 రకాల ఐటీఆర్ ఫారంలు ఉండటం ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, ఫ్రీలాన్సర్లకు పెద్ద గందరగోళంగా మారుతుంది. ఒకే వ్యక్తికి ఒక ఏడాది ఒక ఫారం, మరో ఏడాది మరో ఫారం అవసరం అవుతుంది. ఆదాయ వనరులు కొద్దీ మారినా మొత్తం రిటర్న్ ఫైలింగ్ విధానమే మారిపోతుంది. అందుకే ఒకే యూనిఫైడ్ ఐటీఆర్ ఫారం ఉంటే అందులో ఆదాయ రకం ఎంచుకుంటే సరిపోతుందన్న డిమాండ్ వినిపిస్తుంది. ఇది ట్యాక్స్ తగ్గించుకోకపోయినా భయాన్ని తగ్గించే సంస్కరణగా మిడిల్ క్లాస్ చూస్తుంది. ఇక కొత్త ఇన్కమ్ ట్యాక్స్ చట్టం అమల్లోకి రానుండటంతో మరో కన్ఫ్యూజన్ నెలకొంది. గత 6 శతాబ్దాల్లో వచ్చిన వందలాది సర్కులర్లు, నోటిఫికేషన్లు ఇప్పటికే రిఫరెన్స్ గా ఉండడంతో ఏ నిబంధన వర్తిస్తుందో అర్థం కాక ఉద్యోగులు, అకౌంటెంట్లు ఇబ్బంది పడుతున్నారు. కొత్త చట్టానికి అనుసంధానంగా ఏ సర్కులర్ చెల్లుబాటు అవుతుందో ఒకే డాక్యుమెంట్లో స్పష్టంగా చెప్తే ట్యాక్స్ కంప్లైయన్స్ చాలా సులభం అవుతుందని ఈ వర్గం ఆశ. మరింత తీవ్రమైన సమస్యగా టీడీఎస్ వ్యవస్థ మారింది. ప్రతి చిన్న చెల్లింపుపై వేరువేరు రేట్లు, వేరువేరు సెక్షన్లు ఉండడం వల్ల కంపెనీలు మాత్రమే కాదు, ఉద్యోగులు కూడా రీఫండ్ కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది. ఇక ఇప్పటికే డిజిటల్ రికార్డులో ఉన్న సమాచారానికి మళ్లీ సర్టిఫికేట్ అవసరం లేదన్న సూచనలు ఈసారి బలంగా వినిపిస్తున్నాయి. ఇది ప్రభుత్వానికి ఆదాయం తగ్గించకుండా ప్రజల సమయాన్ని ఆదా చేసే మార్పుగా భావిస్తున్నారు. అటు ఈసారి ట్యాక్స్ ను ఒక సామాజిక సమస్యకు ఉపయోగించాలన్న డిమాండ్ కూడా ముందుకు వచ్చింది. గాలి కాలుష్యం దేశవ్యాప్తంగా ఆరోగ్య సంక్షోభంగా మారుతున్న వేళ ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ప్రత్యేక ట్యాక్స్ ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న ప్రతిపాదన చర్చలో ఉంది. తక్కువ పన్నులు, తక్కువ మినహాయింపుల విధానానికి విరుద్ధంగా ఉన్న ఇది ప్రజారోగ్యానికి అవసరమైన మినహాయింపుగా ప్రభుత్వం చూడాలని మధ్యతరగతి భావిస్తుంది. మొత్తంగా చూస్తే ఈసారి మిడిల్ క్లాస్ అడుగుతున్నది భారీ ట్యాక్స్ రాయితీలు కాదు, స్పష్టత, స్థిరత్వం, సులభత. ట్యాక్స్ వ్యవస్థ భయపట్టే అడ్డంకిగా కాకుండా అర్థమయ్యే ప్రక్రియగా మారాలని కోరుకుంటుంది. ఈ ఆశలు ఎంతవరకు బడ్జెట్లో ప్రతిఫలిస్తాయో ఫిబ్రవరి 1న తేలనుంది.